జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఈరోజు వైశాఖ మాసం ప్రారంభం, పైగా సోమవారం. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి. నారద మహాముని అంబరీష మహారాజుతో ఇలా చెప్తున్నాడు. అంబరీష మహారాజా విను. విష్ణు ప్రీతి అయినటువంటి ఈ మాసం మాధవ మాసమని, వైశాఖ మాసమని అంటారు. ఈ వైశాఖ మాసంతో సమానమైనటువంటి మాసం లేదు. కృతయుగం అంతటి ఉత్తమైనటువంటి యుగము లేదు. జలదానంతో సమానమైనటువంటి దానం లేదు. వ్యవసాయం చేయడం వలన వచ్చేటటువంటి ధనానికి సాటి అయినటువంటి ధనం లేదు. జీవించుట వలన వచ్చేటటువంటి లాభానికి సమానమైనటువంటి లాభం లేదు. కాబట్టి నిరహారంగా చేసినటువంటి తపమును మించినటువంటి తపము లేదు. దానం చేయడం వలన వచ్చేటటువంటి సుఖానికి సాటైనటువంటి సుఖము లేదు. ఈ మాటలు విన్నటువంటి అంబరీష మహారాజు నారద మహామునికి నమస్కరించి, మహర్షి, ఈ యొక్క వైశాఖ మాసం విశిష్టత గురించి మరికొంత వివరంగా నాకు తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు నారద మహాముని ఈ విషయం గురించి మరికొంత దీర్ఘంగా, ఓ రాజా, ఈ యొక్క వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పికపడిన వారికి నీటిని ఇయ్యని వారు పశుపక్షాది జన్మములు పొందుతారు. ఈ విషయమే ఒక బ్రాహ్మణుడికి పూర్వం జరిగినటువంటి సంవాదం గురించి వివరిస్తాను, విను అంటూ ఈ విధంగా తెలియపరుస్తాడు. ఓ రాజా, పూర్వం ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. అతను గోదానములు అనేకం చేశాడు. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమునందలి నక్షత్రాలన్నీ కూడా లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసినటువంటి గోదానాలను లెక్కించడం కూడా అంత కష్టం. అనేక యజ్ఞాలను చేశాడు. గోదానం, భూదానం, తిలదానం, ఇలా మున్నగు దానాలను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచాడు. అయితే అతను చెయ్యనటువంటి దానమే లేదని ప్రసిద్ధి పొందాడు. అందరికీ కూడా సులభంగా దొరికేది జలం. అది దైవదత్తం, అందరికీ కూడా సులభదాయకం. మరి అలాంటి జలాన్ని దానమిచ్చుట చాలా వ్యర్థం కదా అని భావించి అతను జలదానం మాత్రం అస్సలు చేయలేదు. ఇక బ్రహ్మపుత్రుడైనటువంటి వశిష్ఠుడు ఆ మహారాజుకు గురువు, అలాగే పురోహితుడు. అతడు జలదానం చేయమని చెప్పి ఎన్నోసార్లు ఆ రాజుకు చెప్పాడు. నీరు అమూల్యమైనది, అట్టి దానిని దానమిస్తే విలువైనటువంటి ఫలితం ఎలా వస్తుంది అని చెప్పి ఎప్పుడూ కూడా ఆ రాజు జలదానం చేయలేదు. ఎవరికీ కూడా సులభం కాని దానిని దానమిచ్చినటువంటి పుణ్యం కలుగుతుందని చెప్పి అట్టి వస్తువులను మాత్రమే దానమిచ్చాడు. అలాగే ఎవరును గౌరవింపరానటువంటి వాటిని ఆదరించుటయే మంచిదని చెప్పి అంగవైకల్యం ఉన్నటువంటి బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి ఎన్నో గౌరవాలను పొందాడు. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ కూడా ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవిస్తే అనాథులను, విద్యాహీనులైనటువంటి బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ ఎవరు ఇస్తారు చెప్పండి? కాబట్టి నేను అలాంటి వారినే గౌరవిస్తానని చెప్పి అలాంటి వారిని మాత్రమే ఆ రాజు గౌరవించేవాడు, ఆదరించేవాడు. ఈ విధంగా అపాత్రులకు మాత్రమే దానాలు ఇచ్చేవాడు. ఇట్టి దోషం వలన ఆ రాజు ఒకప్పుడు జలదానం చేయకపోవడం వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించాడు. ఒక జన్మలో గద్దగాను, కుక్కగా 7 మార్లు జన్మించాడు. ఆ తరువాత మిథిలా దేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై ఉండేటటువంటి బల్లిగా జన్మించాడు. ఆ తరువాత కీటకములుగా భక్షిస్తూ బల్లి అయి హేమాంగద మహారాజు జీవనం గడుపుతూ ఉన్నాడు. ఈ విధంగా 80 సంవత్సరాల కాలం గడిచిపోతుంది. మిథిలాదేశరాజు గృహమున శృతదేవ మహాముని ప్రయాణంచే అలసిపోయి మధ్యాహ్న కాలమున అక్కడకు వస్తాడు. మహారాజు అయినటువంటి శృతకీర్తి ఆ మునిని చూసి సంబరంతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవంగా ఇంటిలోకి తీసుకుని వస్తాడు. అతన్ని పూజించి అతని పాదాలను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకుంటాడు. అలా చల్లుకొనుటలో తలపై చల్లుకున్నటువంటి నీటి తుంపరులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్నటువంటి ఆ బల్లిపై దైవీకంగా పడతాయి. ఆ పవిత్ర జలస్పర్శ కలగగానే ఆ బల్లికి పూర్వజన్మ శృతి కలిగి తన దోషం తెలుసుకునొచ్చి పశ్చాత్తాపం కలుగుతుంది. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అంటూ మానవుడి వలె ఆ మునిని ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవు ఎందుకిలా దుఃఖిస్తున్నావు? నీవసలు ఏ పని చేసి ఈ విధంగా బల్లి జన్మ ఎత్తావు? ఈ విధంగా ఎందుకు అరుస్తున్నావు? నీవు దేవజాతీయుడవా, రాజువా, బ్రాహ్మణుడివా? అసలు నువ్వెవరువు? నీకు ఈ దశ ఎలా వచ్చింది చెప్పు, నేను నీకు తప్పకుండా సహాయం చేస్తానని చెప్పి ప్రశ్నిస్తాడు. శృతదేవుని మాటలు విన్నటువంటి బల్లి రూపంలో ఉన్నటువంటి హేమాంగద మహారాజు, ఓ మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించినటువంటి హేమాంగద మహారాజును, వేదశాస్త్ర విశారదుడు,
భూమి యందలు ఉన్నటువంటి రేణువులు ఎన్ని ఉంటాయో, నీటి యందు జలబిందువులు ఎన్ని ఉన్నాయో, ఆకాశమును ఎన్ని నక్షత్రాలున్నాయో అన్ని గోవులను అసంఖ్యాకంగా దానం చేశాను. అన్ని యజ్ఞాలను చేశాను. చెరువులు మున్నగు వాటిని తవ్వించాను. సర్వ విధములైనటువంటి దానాలు చేశాను. చెరువులతో పాటు ఎన్నో రకాలుగా ప్రజలందరికీ కూడా త్రాగేందుకు నీటిని కూడా ఉపయోగించే విధంగా వారికి అన్ని విధాలుగా దానం చేశాను. సర్వ విధములైనటువంటి దానాలు చేశాను. ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించాను. నేను ఎన్ని సత్కర్మలను చేసినా కానీ ముమ్మారు చాతక పక్షిగాను, గద్దగాను, 7 మార్లు కుక్కగాను, ప్రస్తుతం బల్లిగా జన్మించాను. ఈ మహారాజు నీ పాదాలను కడిగినటువంటి పవిత్ర జలాన్ని తనపై చల్లుకుంటూ ఉండగా కొన్ని నీటి తుంపరులు నాపై పడి నాకు పూర్వజన్మస్మరణం కలిగింది. నా పాపభారం తగ్గించండి అని చెప్పి ఈ విధంగా ఆ బల్లిగా ఉన్నటువంటి ఆ మహారాజు ప్రార్థిస్తాడు. అలాగే దయ ఉంచి నాకు ఈ జన్మలు కలిగేందుకు కారణం ఏమిటి, అసలు నేను చేసినటువంటి పాపం ఏమిటి, ఆ పాపం పోయేందుకు నేనేం చేయాలో చెప్పండి ప్రభు అంటూ ప్రార్థిస్తాడు. శృతదేవ మహాముని హేమాంగదుని మాటలను విని తన దివ్య దృష్టితో పరిశీలించి ఇలా పలుకుతాడు. రాజా, నీవు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైనటువంటి వైశాఖ మాసమున జలమును ఎవ్వరికీ కూడా దానంగా ఇవ్వలేదు. జనం సర్వజన సులభం, దానిని దానమిచ్చుట ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పి భావించావు. ప్రయాణమున అలసిన వారికి జనదానమైనా కూడా ఎప్పుడూ చేసింది లేదు. వైశాఖ మాస వ్రతము కూడా నీవు ఎప్పుడూ పాటింపలేదు. హోమం చేయదలిచిన వారు మంత్రపూతమైనటువంటి అగ్ని అందే హోమం చేయవలను. అలా కాక బూడిదతో మున్నగు వాటి యందు హోమం చేస్తే ఫలితం ఎలా కలుగుతుందో చెప్పు. అలాగే నీవు కూడా యోగ్యులైన వారికి దానం ఇవ్వకుండా అయోగ్యులైన వారికి మాత్రమే దానం చేశావు. అపాత్రులకు ఎన్ని దానం ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు కదా. వైశాఖ మాస వ్రతం నీవు అస్సలు చేయలేదు, జలదానం చేయలేదు. అలాగే ఎంత ఏపుగా పెరిగినా కానీ సుగంధాది గుణములున్నటువంటి ముళ్ళు కలిగినటువంటి వృక్షం ఎవ్వరూ కూడా తాకరు. అట్టి వృక్షం వలన ప్రయోజనం కూడా లేదు. వృక్షాలలో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువలన నది పూజార్హమైనది. తులసితో పాటు ఎంతో పవిత్రమైనది. అట్టి రావి చెట్టును, తులసిని వదలకుండా ఎవరైతే పూజిస్తారో వారికి ఎంతటి పుణ్యమైతే కలుగుతుందో, అట్టి పూజల వలన ఎంత ఫలితం ఉంటుందో నీకు కూడా తెలుసు కదా. కాబట్టి అనాథలు, అంగవైకల్యం కలవారు దయ చూపించడం మంచిదే. వారిపై దయను చూపించుట ధర్మం. కానీ వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట ఫలదాయకం అస్సలు కాదు. వారిపై దయా జాలి చూపించవచ్చు, కానీ వారిని గౌరవింపరాదు. తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలిగిన వారు శ్రీ మహావిష్ణు స్వరూపులని నీకు తెలియదా? అట్టి వారినే పూజించాలి. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనవారు. అట్టి వారిని పూజిస్తే తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి ఎన్నో వరాలనిస్తాడు. కాబట్టి జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టి వారిని గౌరవింపకపోవడం, వారిని నీవు దూషించడం శ్రీ మహావిష్ణువుకు అవమానం జరిగినట్లే. ఈ విధంగా చేయడం వలన ఇహలోకమున పరలోకమున దుఃఖం కలిగిస్తాడు స్వామి. మానవుడు పురుషార్థాలను సాధింపవలననేటటువంటి కోరికతో జ్ఞానుల సేవ, వారిని గౌరవించటం ముఖ్య కారణమని చెప్పి తెలుసుకోవాలి. జ్ఞానులు కానివారు, అందులు, ప్రజ్ఞాజ్ఞాన నేత్రము లేనివారు అట్టి అందులను ఎంతమందిని పూజించినా కానీ ఫలితం ఉండదు. ఓ హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతం ఆచరింపలేదు, జలదానం చేయలేదు, జ్ఞానులైన వారిని సేవింపలేదు. కాబట్టి నీకు ఇలాంటి దుర్గతి కలిగింది. నీకు ఈ వైశాఖ మాస వ్రతం ఆచరించి నేను సంపాదించినటువంటి పుణ్యాన్ని కొంతనిస్తాను. దీనివలన నీకు ఈ దుర్దశ పూర్తిగా తొలగిపోయి భవిష్యత్ వర్తమాన కాలంలో నీ పాపాలన్నింటినీ కూడా తొలగించుకొని విజయసిద్ధిని పొందుతావు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్రసించి బల్లి రూపంలో ఉన్నటువంటి హేమాంగద మహారాజుకు తాను చేసినటువంటి వైశాఖ మాస వ్రతంలో కొన్ని దినముల పుణ్యాన్ని దారపోస్తాడు. ఆ పుణ్యఫలాన్ని పొందినటువంటి హేమాంగద మహారాజు బల్లి రూపాన్ని విడిచి దివ్య రూపాన్ని పొందుతాడు. శృతకీర్తి మహారాజుకు అలాగే శృతదేవ మహామునికి నమస్కరిస్తాడు. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపినటువంటి దివ్య విమానం ఎక్కి పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు. దేవతలందరూ కూడా హేమాంగదుని అదృష్టానికి చూసి ఎంతో మెచ్చుకుంటారు. హేమాంగదుడు కూడా పుణ్యలోకాల్లో 10,000 సంవత్సరాలు ఉంటాడు. దివ్యలోక భోగాలను అనుభవిస్తాడు. ఆ తరువాత ఇక్ష్వాకు కులమున మహారాజుగా మరలా జన్మిస్తాడు. 7 ద్వీపాల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చే విధంగా పరిపాలిస్తాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అంశను పొంది ఇంద్రుడికి స్నేహితుడై ఉంటాడు. కులగురువైనటువంటి వశిష్ఠ మహాముని యొక్క ఉపదేశాన్ని పాటిస్తాడు. వైశాఖ మాస వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరిస్తాడు.
అందు చేయవలసినటువంటి దాన ధర్మాలను అన్నిటినీ కూడా శ్రద్ధాభక్తులతో భక్తిపూర్వకంగా చేస్తాడు. సర్వ పాపాలను పోగొట్టుకుంటాడు. దివ్య జ్ఞానం పొందుతాడు. శ్రీ మహావిష్ణువు యొక్క సాయుధ్యం పొందుతాడు. కాబట్టి వైశాఖ మాస వ్రతం సర్వపాపహరం, అనంత పుణ్యప్రదం. ప్రతి మానవుడు కూడా వైశాఖ మాస వ్రతాన్ని, వ్రతాంగములను, దాన ధర్మాలను పాటించి శ్రీహరి అనుగ్రహాన్ని పొందవలను అంటూ నారద మహాముని అంబరీష మహామునికి ఈ యొక్క వైశాఖ మాస వ్రత విశిష్టతను, అలాగే అందులో ఉన్నటువంటి కథ గురించి ఈ విధంగా వివరించి చెబుతాడు. విన్నావా రాజా? జలదానం చేయని వారు పశువులై జన్మిస్తారు, పక్షులై జన్మిస్తారు. అన్నదానం చేయని వారు పిశాచులవుతారు. అన్నదానం చేయక పిశాచత్వం పొందిన వారి కథ గురించి కూడా చెప్తాను వినంటూ శృతదేవ మహారాజుకు ఎదురుపడినటువంటి కథ గురించి ఈ విధంగా వివరిస్తాడు. పూర్వం రేవా నదీ తీరమున శృతదేవ మహారాజు యొక్క తండ్రి గారు మృతి చెంది పిశాచ రూపం పొందాడు. ఆకలి దప్పిక వలన అతను బాధపడుతూ తన మాంసానే తాను తింటూ శుష్కించినటువంటి శరీరంతో నీడలేనటువంటి ఒక బూరుగ చెట్టు వద్ద నివసిస్తూ ఉన్నాడు. పూర్వం చేసినటువంటి పాపాల వలన ఆకలి దప్పికల చేత బాధపడుతూ ఉన్నటువంటి అతని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడింది. అది గాయమై అతన్ని బాధిస్తూ ఉంది. దగ్గరలో ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి చల్లని నీరు కూడా తాగగానే కాలకోటం విషం వలె అతన్ని బాధ పెడుతూ ఉంది. ఇక శృతదేవ మహారాజు గంగాయాత్ర చేయాలనేటటువంటి కోరికతో ప్రయాణం చేస్తూ దైవీకముగా ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. నీడలేనటువంటి బూరుగ చెట్టుపై ఉండి ఆకలి దప్పికలతో బాధపడుతూ ఉన్నటువంటి అతను తన మాంసాన్ని తాను తింటూ దుఃఖభారమును భరించలేక, కంఠబాధను అనుభవించలేక అరుస్తూ ఉన్నటువంటి ఆ పిశాచాన్ని చూసి అతను ఆశ్చర్యపడ్డాడు. ఇదేమి అద్భుతం అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. పిశాచ రూపంలో ఉన్నటువంటి అతను కూడా శృతదేవ మహారాజును చూసి అతన్ని చంపడానికి పైకి వస్తాడు. కానీ అతని ధార్మిక ప్రవర్తన బలం వలన అతని ఏమీ చేయలేకపోతాడు. ఇక వెంటనే శృతదేవ మహారాజు అతన్ని చూసి జాలిపడి, ఓయి భయపడనవసరం లేదు, నీకు నా వలన ఎలాంటి భయము ఉండదు. నీవెవరువు? నీకు ఈ విధమైనటువంటి బాధ కలిగేందుకు కారణమేమిటి? వెంటనే చెప్పు, నిన్నీ కష్టాల నుండి బయటపడవేస్తానని చెప్పి పలుకుతాడు. ఇక వెంటనే అతని పుత్రుడని అతను ఆ పిశాచం గుర్తింపలేదు. అతను కూడా అతను తండ్రి అని చెప్పి తెలుసుకోలేకపోతాడు. అప్పుడు ఆ పిశాచ రూపంలో ఉన్నటువంటి ఆ పిశాచత్వం ఇలా పలికింది, ఓయి, నేను మైత్రుడనేవాడను. భూవరం అనేటటువంటి పట్టణంలో నివసిస్తూ ఉండేవాడను. సంకృతి గోత్రుడును. అన్ని విద్యలను నేర్చినవాడను. అన్ని తీర్థాల యందు స్నానం చేశాను. సర్వదేవతలను సేవించాను. కానీ నేను వైశాఖ మాసంలో అన్నదానం చేయలేదు. లోభం కలిగి ఉన్నాను. అకాలమున వచ్చిన వారికి భిక్ష కూడా ఇవ్వలేదు. కాబట్టి నాకు ఈ పిశాచ రూపం వచ్చింది. ఇది నా దురావస్థకు కారణం. శృతదేవుడు నాకు పుత్రుడు. అతను ప్రసిద్ధి కలవాడు. వైశాఖమున కూడా అన్నదానం చేయకపోవడం వలన నేను ఈ విధమైనటువంటి పిశాచ రూపం పొందాను. నేను ఈ విధంగా బాధపడుతూ ఉన్నానని అతనికి నీవు తెలియజెయ్యి. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగ చెట్టుపై ఉన్నాడు. తన మాంసమును తానే తింటూ బాధపడుతూ ఉన్నాడని చెప్పు. వైశాఖ మాసమున వ్రతాన్ని పాటించి నాకు జలతర్పణంనిచ్చి సద్బ్రాహ్మణులకు అన్నదానం చేసి తప్పకుండా ఈ విధమైనటువంటి అన్నీ కూడా చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని పొందుతాను. కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పి నా పుత్రుడికి చెప్పు. నా యందు దయ ఉంచి నాకు ఈ సహాయం చెయ్యి. నీకు సర్వశుభాలు కలుగుతాయని చెప్తాడు. ఆ మాటలు వినగానే వెంటనే శృతదేవుడు, నేను నా తండ్రిని గుర్తించి వెంటనే పాదాలకు నమస్కరించాలని చెప్పి అతను వెంటనే తండ్రిని గుర్తించి అతని పాదాలకు నమస్కరించి దుఃఖపీడితుడై చిరకాలము కూడా, తండ్రి, నేను నిజంగా నిన్ను గుర్తుపట్టలేదు. నేనే శృతదేవుడను. దైవీకముగా నేను ఈ ప్రాంతానికి వచ్చాను. తండ్రి, ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనచో ఆ కర్మలన్నీ కూడా వ్యర్థాలు, నిరార్థకములు. నీకీ బాధ నుండి విముక్తి కలిగేందుకు నేనేం చెయ్యాలో చెప్పండి తండ్రి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు అతని తండ్రి అయినటువంటి ఆ పిశాచి మరింతగా దుఃఖించి కొంతసేపటికి ఊరడిల్లి మనసును కుదుటపరుచుకుని, నాయనా, నీవు తలచినటువంటి యాత్రలను పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళు. సూర్యుడు మేషరాశి యందు ఉండగా వైశాఖ పూజను చేసి అన్నాన్ని శ్రీ మహావిష్ణువుకు నివేదించి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడుకు దానంగా ఇవ్వు. అందువలన నాకే కాదు, మన వంశం వారందరికీ కూడా ముక్తి కలుగుతుంది. కాబట్టి అలా చేయమని చెప్తాడు. వెంటనే అతని తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలన్నీ కూడా ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు శృతదేవుడు. మాధవుడకు ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసమున వైశాఖ వ్రతాన్ని చేస్తూ
తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించి ఉన్నటువంటి అన్నాన్ని సద్బ్రాహ్మణుడుకు దానంగా ఇస్తాడు. అందువలన అతని తండ్రి పిశాచ రూపం నుండి విముక్తుడై అతని వద్దకు వచ్చి పితృభక్తికి మెచ్చి శృతదేవుణ్ణి ఆశీర్వదించి దివ్య విమానమెక్కి విష్ణులోకానికి చేరి అక్కడే శాశ్వతంగా అక్కడే విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. కాబట్టి అన్నదానం అన్ని దానాల్లో ఉత్తమమైన దానం. శాస్త్రములందున ఇదే చెప్పబడింది. ధర్మయుక్తమైనది సర్వధర్మసారమే అన్నదానం. మహారాజా, నీకింకేం కావాలో అడుగు, తప్పకుండా చెప్తానని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వివరిస్తాడు. పూర్వం దక్ష ప్రజాపతి అపూర్వమైనటువంటి యజ్ఞాన్ని చేయదలిచాడు. అంతకు పూర్వమే అతని కుమార్తె అయినటువంటి సతీదేవిని పరమేశ్వరుడికిచ్చి వివాహం చేశాడు. ఇక ఈ సోమవారం నాడు పరమ పవిత్రమైనటువంటి ఈ కథను కూడా వినండి. కాంచీపురంలో సిరియాలు అనేటటువంటి ఒక వీర శైవ భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతినిత్యం కూడా 5 జంగమయ్యలకు ఎంతో తృప్తికరంగా భోజనం పెట్టిన తరువాతే తాను భోజనం చేసేటటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ప్రతిరోజు కూడా 5 జంగమదేవరులకు వారు కోరినటువంటి భోజనం పెట్టి వారు కోరినటువంటి వస్తువులు ఇచ్చి వారందరినీ కూడా తృప్తిపరుస్తూ ఉండేవాడు. ఆ సిరియాలు యొక్క భక్తి ఏ పాటితో కనుక్కోవాలని చెప్పి ఒకనాడు పరమేశ్వరుడు జంగమదేవర వేషంలో సిరియాలు కనిపిస్తాడు. సిరియాలు ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి తమ ఇంటికి అతిథిగా భిక్ష స్వీకరించడానికి ఆహ్వానిస్తాడు. పరమేశ్వరుడు సిరియాలు ఇచ్చేటటువంటి ఆతిథ్యానికి అంగీకరించే ముందే ఆయన్ను మాటల్లో దింపి నెమ్మదిగా విషయం బయటపడతాడు. నీ వ్రతం సంగతి విన్నాను. దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వ్రతభంగం కాకుండా నిర్వర్తిస్తున్నావని విని ఎంతో సంతోషించాను. అలాగే నాకు కూడా ఒక వ్రతం ఉంది. కానీ దానిని నెరవేర్చేటటువంటి గృహస్థులు ఇప్పటి వరకు నాకు ఎవ్వరూ కూడా కనిపించలేదు. మాంసాలన్నింటిలోనూ నరమాంసం చాలా రుచిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంతేకాదు, మృగమాంసాన్ని తినేటటువంటి పులి సైతం అదృష్టవశాత్తు ఎప్పుడైనా కానీ మనుష్య మాంసం తిన్నట్లయితే ఎప్పుడూ లేనటువంటి ఆనందమైనటువంటి అనుభూతిని పొందుతారట. మరి నాకు కూడా ఒక నియమం ఉందని చెప్పాను కదా, కాబట్టి నాకు నరమాంసంతో భిక్ష ఇచ్చిన వారి ఇంటనే నేను భిక్షను స్వీకరిస్తాను, లేదా నీళ్లు తాగి ఉపవాసం ఉంటాను. మేము వ్రతం పట్టినప్పటి నుండి మా కోరిక ప్రకారం ఒక కోమలమైనటువంటి బాలకుని మాంసమును మాకు వండి పెట్టేవారు లేక అప్పటి నుండి ఇప్పటి వరకు భోజనం చేయకుండా ఇదిగో ఇలా ఉపవసిస్తూనే ఉన్నాను. మా కోరిక తీర్చువారి కోసం వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూనే ఉన్నాను. నీకు అలాంటి సామర్థ్యం కనుక ఉంటే మాకు భోజనం పెట్టు, లేదా నేను వెళ్ళొస్తానని చెప్పి అంటాడు. అలా చెప్పి లేవబోయినటువంటి ఆ జంగమదేవరును ఆపి, స్వామి, దీనికోసం ఎంత విచారం ఎందుకు చెప్పండి. నాకు 12 ఏళ్ల పుత్రుడున్నాడు. అతని మాంసంతో మీకు భోజనం పెట్టి మిమ్మల్ని తృప్తిపరుస్తాను. కొంచెం సేపు ఇక్కడే విశ్రమించండి అని చెప్పి సిరియాలు ఇంటికి వెళ్ళి భార్యతో విషయమంతా కూడా చెప్పలేక తడబడుతూ అలా చూస్తూ నించునుండిపోతాడు. ఆమె బలవంతం మీద ఎలాగో జంగమదేవర కోరిక గురించి చెబుతాడు. ఇదిగో తిరువేంగళాంబ, నేను నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. అదేమిటి అంటే, నాకు ఒక జంగమయ్య కనిపించాడు. అయితే అతను మాత్రం ఒక అడగరానటువంటి కోరికను కోరాడు. అయితే ఆ కోరికను కూడా నేను సమ్మతించాను. ఆ కోరిక ఏమిటి అంటే, ఆ జంగమయ్యకు నరమాంసం మాత్రమే కావాలట. కాబట్టి నరమాంసంతో అతను భుజించాలి అనేటటువంటి అతని కోరికను వ్యక్తపరిచాడు. అందుకు నేను కూడా సందేహం వ్యక్తపరచకుండా సరేనని చెప్పాను అని చెప్తాడు సిరియాలు. సిరియాలు చెప్పినటువంటి మాటలు విన్న ఆమె భార్య ఈ విధంగా అంటుంది. దేనికి అంతగా శంకిస్తున్నారు? మనకు ఇచ్చువాడు ఆ పరమేశ్వరుడు. మీరు ఇస్తున్నారు కదా, మీరు నా ప్రాణేశ్వరుడు. కాబట్టి ఇందులో ఎలాంటి బాధపడకుండా, ఏమాత్రం శంకించకుండా వెళ్ళి ఆ జంగమయ్యని తీసుకొనిరా, నేను భోజనానికి సిద్ధం చేస్తానని చెబుతుంది. ఇక వెంటనే సిరియాలు ఏమాత్రం ఆలోచించకుండా ఆ జంగమయ్య కోసమై అంతా వెతుకుతూ ఉంటాడు. మా కోసం వెతకడం దేనికి? ఇక్కడ అక్కడ అని ఏమిటి? ఎక్కడ చూసినా మేమే ఉంటాం. అయినా మాలాంటి జంగములకు మీ వంటి గృహస్థులు పట్టుకొమ్ములు అంటూ సిరియాలను మెచ్చుకుంటూ అతనితో పాటు బయలుదేరతాడు. ఇంటికి వచ్చినటువంటి అతిథిని శివపూజ చేసుకోమని చెప్పి సిరియాలు చెప్పినా విననటువంటి అతని చేత తానే కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఇచ్చి బలవంతంగా శివపూజ చేయిస్తాడు. ఇక జంగమయ్య తన కోసం వండినటువంటి పదార్థాలు చూపించమని చెప్పి పట్టుబట్టగా సిరియాలు భార్య ఒక పాత్రలో బాలకుని మాంసంతో వండినటువంటి కూరను తీసుకొచ్చి ముందు పెడుతోంది. దానిని చూసినటువంటి జంగమయ్య
దీనిలో తలకాయ మాంసమేది? అది చాలా రుచిగా ఉంటుందట కదా! మాంసం తినేవాళ్ళు పట్టణాలలో మాంసం అమ్మేటటువంటి కటిక వాళ్ళ నుండి మేక తలలు ఆశగా కొనుక్కొని పోవడం నేను చాలాసార్లు చూశానయ్యా. అది లేనటువంటి ఈ మాంసం నాకెందుకు అని చెప్పి లేచిపోబోయినటువంటి అతన్ని మరలా ఏదో ఒక విధంగా బ్రతిమాలి ఆ యొక్క శిశువు శిరస్సును తెచ్చి, దేవా, ఇది కేశాలతో ఉంది. పూర్వం అగస్త్య మహర్షి ఒక ముని నరమాంసం పెట్టి అతని చేత శపింపబడ్డాడు కదా! అందులకే ఈ విధంగా మేము నరమాంసం చేసినప్పటికీ కూడా అతని యొక్క శిరస్సును మేము వండలేదు. కాబట్టి ఇప్పుడే ఈ తలను వండి తీసుకొని వస్తామని చెప్పి అతని భార్య కూడా ఆ యొక్క తలకాయను తొందరగా వండి తీసుకొని వస్తుంది. ఆ కపట జంగమయ్య సిరియాలతో ఇలా అంటాడు, శెట్టి, నువ్వు నీ అర్ధాంగి నా పట్ల కనపరుస్తున్నటువంటి దృఢభక్తికి, మీరు చాలా వేగంగా సమకూరుస్తున్నటువంటి పదార్థాలకు నిజంగా నేను చాలా సంతోషించానయ్యా. కానీ ఇంకొక పని ఉంది. నా కుడి పక్కన నువ్వు కూడా కూర్చొని నీ అర్ధాంగి వడ్డిస్తూ ఉండగా మనిద్దరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భుజించాలి. అలా అయితే సరే, లేదా నేను పోయి వస్తానని చెప్పి మరలా లేవబోతాడు. ఇక నోట మాట రాక బాధపడుతూ ఉన్నటువంటి ఆ సిరియాలు దగ్గరకు వెళ్ళి అతని భార్య ఇలా చెబుతుంది, ఎందుకలా బాధపడతారు? మన చేతులారా మనం చంపుకున్నటువంటి కొడుకు మాంసం తినడం తప్పవుతుందా? జంతువధ చేసేవారు ఆ జంతువు మాంసాన్ని తాము భుజించినా కూడా తప్పు లేదని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు కదా అని చెప్పి అతన్ని కాస్త శాంతపరిచి ఇద్దరికీ కూడా ఆసనాలు వేసి వెండి పల్లారాల్లో కుమారుని మాంసంతో సహా సకల పదార్థాలను వడ్డించి ఆరగించండి అని చెబుతుంది. పరమేశ్వరుడు వారి యొక్క భక్తిని మనసులోనే గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికి కూడా వెనకాటం లేదు. ఇక ఇతని భార్య అయితే ఇతని కన్నా కూడా గొప్ప సాహసిగా ఉందే. స్త్రీలకు ఉన్నటువంటి మనోనిబ్బరం పురుషులకు ఉండదు కదా, వీళ్ళను మోసం చేయలేమని చెప్పి ఆలోచించుకొని సిరియాలతో, అవునై శెట్టి, ఇంట్లో అన్నీ సమకూర్చారు, బానే ఉంది, మరి ఇక భోజనం చేయడమే తరువాయి. కానీ ఇంకొక గొప్ప లోపం ఉందోయ్, దానిని కూడా నువ్వు కనుక తీరిస్తే సుఖంగా నీతో పాటు విందును ఆరగించి నా ద్రోవం నేను పోతానయ్యా. ప్రపంచంలో ఎవరైనా కానీ తమ ఇంట్లో విందును ఏర్పరిచినప్పుడు పుత్రమిత్ర కలత్ర దాస దాసీ జనాలతో ఆనందంగా తినాలి కదా. నీకు కుమారుడున్నావని చెప్పావు కదా, అతన్ని కూడా పిలువు, వారితో పాటు విందు ఆరగిద్దామని చూతాడు. సిరియాలు కన్నీళ్లు ఊపికి వస్తూ ఉండగా దీనమైనటువంటి స్వరంతో, ఓ మహేష, నా స్థితి గురించి మీకంతా కూడా తెలిసి నన్ను ఈ విధంగా తిప్పలు పెట్టడం తగునా? నాకు ఒక్కడే కొడుకున్నాడని అతని మాంసమే మీకు విందు నరుస్తున్నానని ముందే చెప్పాను కదా స్వామి, అదే కదా చేశాను. ఇక వాడెక్కడికన్నా వెళ్తే తప్పకుండా పిలిపించుకునేవాణ్ణి. చనిపోయినటువంటి కొడుకుని ఎలా పిలవాలి స్వామి? పిలిచినా వాడెలా వస్తాడు? ఈ ఆలోచనలన్నీ కూడా మానుకొని ముందు మీరు భోజనం చేయండి అని చూతాడు. దానికా జంగమయ్య మహా ఉద్రేకంతో లేచి బాగా కోపగించుకున్నవాడిలా, చీచి, నీవు పుత్రకుతంత్రుడవు, అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా, నీలాంటి గతిమాలిన వారింట్లో భోజనం చేయడం కంటే ఇవాళకి పస్తులుండడం మేలు అని చెప్పి విసుక్కుంటూ ఉన్నటువంటి ఆ జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు మౌనంగా ఉంటాడు. ఇక జంగమయ్య సిరియాలు భార్యను పిలిచి, ఓ తిరువెంగళాంబ, నీ మగడు చూడవే, ఎంత చెప్పినా కూడా వినడం లేదు. నువ్వైనా నా మాట మన్నించి నీ చిన్ని కుమారుణ్ణి పేరు పెట్టి పిలువమ్మా. తల్లి పిలిస్తే రానటువంటి బిడ్డడుంటాడా? ఉండడు కదా. బిడ్డలకు దేనికైనా అడ్డం ఉంటుందేమో కానీ మాతృప్రేమకు కొంచెం కూడా అడ్డం ఉండదు. జనని పిలిచిన పోయినటువంటి తనయుడు కూడా పరుగు పరుగున వస్తాడు అని ఆనతినిస్తున్నటువంటి అతనికి మొక్కి మహాప్రసాదం అనుకొని తిరువేంగళాంబ ఇంట్లో అన్ని మూలలో కూడా తిరుగుతూ కొడుకును పిలుస్తూ ఉంటుంది. ఆ బాలకుడు సజీవుడై పరిగెత్తుకుని వస్తూ అతన్ని తీసుకొని జంగమయ్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది ఆ తిరువేంగళాంబ. అక్కడ జంగమదేవరకు బదులు సకల పరివారంతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు. వారి భక్తికి మెచ్చి వారిని తమ యొక్క ప్రమదగమనంలో కలుపుకొని కాంచీపుర వాసులందరినీ కూడా కైలాసంలో స్థానమిచ్చేలా చేస్తాడు పరమేశ్వరుడు. అయితే స్వామివారు అంతటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని సిరియాలకు కల్పిస్తే సిరియాలకు కాస్త గర్వం ఎక్కువైపోతుంది. ఇక అది కనిపెట్టినటువంటి పరమేశ్వరుడు సిరియాలుడికి ఉన్నటువంటి గర్వాన్ని ఏ విధంగా తొలగించాలా అని ఆలోచించి తన యొక్క భక్తిని మెచ్చి తన కుమారుని బ్రతికించి తనకు బంధుమిత్రగణంతో సహా శివగణంలో చోటిస్తే ఇంతటి అహంభావం చూపిస్తున్నాడే ఈ సిరియాలని చెప్పి అతనికి ఉన్నటువంటి గర్వాన్ని ఎలాగైనా అణచాలని చెప్పి పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు. అలా ఒకనాడు, ఏమోయ్ సిరియాలు, మనం ఒకనాడు భూలోకానికి వెళ్ళి వద్దాం పదా అంటూ తనతో పాటు రమ్మని చెప్పి అతను చెయ్యి పట్టుకొని ఇద్దరూ కలిసి జంగమ రూపాలలో నిమ్మవ్వ అనే ఆవిడింటికి వెళ్తారు. వారిని చూసి ఆవిడెంతో సంతోషించి, మా ఇంటిని పావనం చేయడానికి వచ్చినటువంటి భూరుద్రులు మీరు మా ఇంట భిక్ష తీసుకోండి అని చెప్పి ప్రార్థించి వారిరువురికి కూడా శయ్యను పరిపించి, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి, నేను ఈ లోపల వంట చేసేసి స్నానానికి ఏర్పాటు చేస్తానని చెప్పి తన పనిలో నిమగ్నమై ఉంటుంది నిమ్మవ్వ.
ఇక జంగమ రూపాలలో ఉన్నటువంటి వారిరువురు కూడా ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నిమ్మవ్వ వంట పూర్తి చేసి వారి స్నానానికి నీరు సరిపోదని చెప్పి చూసి కడవ తీసుకొని ఏటికి వెళ్తుంది. నీళ్లు తీసుకొని వద్దామని చెప్పి వెళ్తుంది. ఇక నిమ్మవ్వకు ఒక కొడుకుంటాడు. అతను పశువులు కాయడానికి వెళ్తాడు. మధ్యలో పాపం అతనికి విపరీతమైనటువంటి ఆకలి వేస్తుంది. బాగా ఆకలి వేసి ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ తల్లి కోసం వెతుకుతాడు. నిమ్మవ్వ కనిపించలేదు, కానీ అక్కడ ఒక పల్లెంలో అతిథుల కోసం చేసి పెట్టినటువంటి బూరెలు మాత్రం కనిపిస్తాయి. ఆకలి వేయడం వలన వాటిని రెండింటిని తీసుకొని తింటూ బయటకు వెళుతూ నీళ్లు తీసుకువస్తున్నటువంటి తల్లి కంటపడతాడు. ఆమె కొడుకును చూసి, ఓరి కుక్క, భక్తుల కోసం సిద్ధం చేసినటువంటి వంటలను నీవు తీసుకొని తింటావా? నీలాంటి కొడుకు ఉంటే ఏమిటి, లేకుంటే ఏమిటి అని చెప్పి కోపంతో అతన్ని చావగొట్టి గాడిలోకి తోసివేసి ఆ శవంపై ఒక తొక్కు కప్పి మరలా శుచి స్నానం చేసి పరిశుద్ధంగా వంటలన్నీ కూడా చేసేస్తుంది. ఆ విధంగా మరలా తిరిగి నీరు తీసుకురావడానికై ఏటికి వెళ్తుంది. ఈ లోపల పరమేశ్వరుడు సిరియాలను తీసుకుని గాడి దగ్గరకు వెళ్ళి నిమ్మవ కొడుకు మీద కప్పినటువంటి ధూళిని ఊది ఆ శవాన్ని అతనికి చూపించి సిరియాలతో ఇలా చెబుతాడు. చూసావా, మన కోసం సిద్ధం చేసినటువంటి పదార్థాలను ఈ పిల్లవాడు ముట్టుకొని అపవిత్రం చేశాడని చెప్పి ఆ పిల్లవాడిని గోతిపాలు చేసి మరలా వంట చేసి మన స్నానానికి నీరు తీసుకొని రావడానికి వెళ్ళింది అని చెప్పి ఆ అవ్వ చేసినటువంటి సాహస కృత్యాన్ని అతనికి చెప్పి ఏమీ తెలియని విధంగా మరలా వచ్చి అక్కడ పడుకుంటారు. అంతలో అవ్వ వచ్చి లేచి స్నానం చేసి వేగంగా శివపూజ కానివ్వండి, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది కదా, బాగా ఆకలితో ఉండుంటారు కదా అని చెప్పి వారికి శివపూజ సామాగ్రి సిద్ధం చేస్తూ ఉంటుంది. వారు కూడా స్నానాలు చేసి విభూది రుద్రాక్షలు ధరించి శివపూజ చేసి అవ్వ వడ్డించినటువంటి పదార్థాలన్నీ కూడా భుజించడానికి ముందే ఇలా అంటారు. అవ్వా, నీ కొడుకు ఇంతకు ముందే ఇక్కడికొచ్చి నీకోసం ఇల్లంతా వెతికి నీవు కనిపించక పాపం ఏటో వెళ్ళిపోయాడు. పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమిటో. అలాంటి పిల్లవాడిని విడిచిపెట్టి మేము భుజించడం మంచిది కాదు కదా. అతన్ని కూడా వెళ్ళి పిలుచుకొనిరా, మాతో పాటు కలిసి తింటాడు. మేము ముగ్గురం కలిసి ఆనందంగా తింటాం. అప్పటి వరకు మేము ఆగి ఉంటాంలే, తొందరగా వెళ్ళి పిలుచుకొని రాపో అని చెబుతాడు శివయ్య. ఆ మాటలు విన్నటువంటి నిమ్మవ్వ, ఇదిగో ఓ నీలకంఠ, నన్నెందుకయ్యా మాయ చేయాలని చూస్తున్నావు? ఆడదాన్నని నన్ను ప్రభలో పడేయాలనుకుంటున్నావా? నీ వేషాలిక మానుకో. నేనేమన్నా సిరియాలని అనుకుంటున్నావా ఏమిటి? కొడుకును చంపి నిన్ను మెప్పించి తిరిగి మరలా ఆ కొడుకుతో నువ్విచ్చేటటువంటి కైలాసమేమి నాకు అవసరం లేదు. నా కొడుకు స్వయంకృతాపరాధ దోషంతో చనిపోయాడు. వాడి పాపం వలన వాడు పోయాడు. అలాంటి పాపిష్టి కుమారుడు నాకు అవసరం లేదు. నేను వాడిని పిలవను. వాడు రాడు. పొద్దుపోతుంది. మీరు భోజనం చేయండి ముందు. నా కొడుకు మాట అసలు మీకెందుకు? పాపాత్ముడు చావగా బ్రతుకుతాడా? చచ్చినవాడు మరలా తిరిగి వస్తాడా? వచ్చినా నేను మెచ్చను కదా. ఇక ఆలస్యం చేయకుండా మీరు భోజనం చేయండి అని చెబుతూ ఉన్నటువంటి నిమ్మవ్వ ధైర్యస్థైర్యాలకు ఆ సిరియాలు సిగ్గుపడి ముఖం దించుకుంటాడు. అతను అలా నిశ్చేష్టుడై ఉండగానే పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు. అది చూసినటువంటి నిమ్మవ్వ, పరమేశ్వరా, ఏమిటయ్యా అసలు నీ లీలలు? ముందేమో ఒక కొంటి వేషంతో వస్తావు, మమ్మల్నేమో భ్రమలో పెట్టేస్తావు. తర్వాత నీ యొక్క నిజరూపాన్ని చూపించి రారమ్మంటూ పిలుస్తావు, వరాలను కోరుకోమంటావు. నీ పనులు నాకేమీ తెలియనివి కావు, కానీ నేను మనిషినైనప్పటికీ నువ్వు చేసేటటువంటి మాయలకు మాత్రం లొంగను సుమా. నువ్వు నా ఇంట భోజనానికి వచ్చావు కదా, 2 సార్లు నా చేత వంట చేయించావు. మరిప్పుడు భోజనం మానుకొని ఇలా మాయ రూపాలు చూపిస్తే నేను ఊరుకోను. నీకు నీ యొక్క ఇది వరకు భక్తుల్లాగే నేను కూడా నీ యొక్క మాయోపాయాలకు లొంగి నువ్విచ్చేటటువంటి వరాలకు సంతోషించి ఈ లోకంలో చిరకాలం బ్రతికి చివరకు కైలాసాన్ని చేరేదాన్నైతే అస్సలు కాను. నువ్వు ఒకవేళ ఇప్పుడే కైలాసానికి రమ్మన్నా కూడా నేను రాను. ఇంకేమీ వేషాలు లేకుండా తిన్నగా కూర్చొని నేను వడ్డించినటువంటి వంటలన్నీ కూడా ఆరగించి మరీ వెళ్ళాలి. అప్పటి వరకు నిన్ను విడిచిపెట్టను, అలాగే కదలనివ్వను అని చెప్పి పట్టుబడుతుంది నిమ్మవ్వ. పరమేశ్వరుడికి ఇక వేరే దారి లేక ఆమె వడ్డించినవన్నీ కూడా తింటూ తన గర్వానికి సిగ్గుపడుతూ ఉన్నటువంటి సిరియాలను అనునయిస్తూ, నువ్వెందుకయ్యా ఇంత చిన్నబోతున్నావు? పన్నగభూషణుని యొక్క భక్తుల చరిత్రలు ఎప్పుడూ కూడా వినలేదా, చూడలేదా అంటూ సిరియాలకున్నటువంటి గర్వాన్ని అణిచివేస్తాడు పరమేశ్వరుడు. ఈ విధంగా తనకు వచ్చినటువంటి గర్వాన్ని తనలో తానే అసహించుకొని ఆ యొక్క సిరియాలు నన్ను క్షమించమంటూ పరమేశ్వరుని పాదాలపై పడతాడు. ఇక అంతటితో సిరియాలకున్నటువంటి గర్వం అంతా కూడా అణిగిపోతుంది.